కెనడా, భారత్ దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటకు భారత్ కెనడా సంబంధాలే నిదర్శనం. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల జరిపిన భారత్ పర్యటన ఇరు దేశాల సంబంధాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయనానికి నాంది పలికినట్లే అని చెప్పాలి. ఈ పర్యటన గత కొన్నేళ్లుగా క్షీణించిన భారత్ కెనడా సంబంధాలకు ఒక కొత్త ఆరంభం చూపించే ప్రయత్నం. అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల మధ్య ఈ పర్యటన రెండు దేశాల భవిష్యత్తు దిశను నిర్ణయించే ఘట్టంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. కెనడా మాజీ ప్రధానమంత్రి ట్రూడో కాలంలో భారత్ కెనడా సంబంధాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో మార్క్ కార్నీ అధికారంలోకి రావడం ఒక మలుపుగా మారింది. ఆయన ఆచరణాత్మక దృక్పథంతో ముందుకు వచ్చి గత విభేదాలను పక్కన పెట్టి సంబంధాలను పునరుద్ధరించేందుకు సంకేతాలు ఇచ్చారు. కెనడా ఆర్థిక వ్యవస్థ అమెరికాపై అధికంగా ఆధారపడింది. ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితి, రక్షణాత్మక విధానాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కెనడాను ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం చూసేలా చేశాయి. భారత్ ఈ వ్యూహంలో కీలక భాగస్వామి. క్వాడ్, G20 వంటి వేదికల్లో ఇప్పటికే చురుకుగా ఉన్న భారత్ పశ్చిమ దేశాలతో సంబంధాలను విస్తరించడంలో ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో కార్నీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మాత్రమే కాకుండా ప్రాంతీయ వ్యూహాలను కూడా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సైబర్ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం వంటి అంశాలు ఈ పర్యటనలో ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. భారత్ పరంగా చూస్తే ఇది ఒక దౌత్య విజయంగా చెప్పుకోవచ్చు. గత విభేదాల తర్వాత కూడా సంబంధాలను పునరుద్ధరించగలడం భారత్ దౌత్య సామర్థ్యాన్ని నిరూపిస్తుంది. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత పర్యటన ఒక కీలక వ్యూహాత్మక మలుపు. ఇండో పసిఫిక్ వ్యూహంలో కొత్త సమీకరణాలకు దారితీసింది. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రక్రియను వేగవంతం చేయడం ప్రధాన ఎజెండాగా మార్క్ కార్నీ పర్యటన సాగింది. క్లీన్ ఎనర్జీ, కృత్రిమ మేధస్సు, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. కెనడా ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారి భారత్లో పర్యటించగా 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం దేశానికి రావడం ఇదే మొదటిసారి. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ భారత పర్యటనలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల స్నేహం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య ప్రగాఢ అనుబంధం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై గౌరవం, చట్టబద్ధ పాలన, సమిష్టి నిబద్ధతపై ఆధారపడి ఉంటుందని కార్నీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, పరిశ్రమలు, సముద్ర సంబంధమైన అవగాహన, సైనిక మార్పిడిని పెంపొందించడానికి భారతదేశం, కెనడా కృషి చేస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచలమైన నిబద్ధత కలిగిన రెండు దేశాలు మానవాళి సంక్షేమం కోసం పనిచేయాలనే ఉమ్మడి దృక్పథంతో ఐక్యంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మాట్లాడుతూ కెనడా భారతదేశంతో తన సంబంధాన్ని పునరుద్ధరిస్తూ సంబంధాలను విస్తరిస్తోందని అన్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలలో బలమైన పునాదిని నిర్మిస్తున్నాయని పేర్కొన్నారు. భారత్ కెనడా ఇంధన చర్చల ద్వారా దీర్ఘకాలిక ఒప్పందాలకు గల అవకాశాల అన్వేషణతో పాటు షిప్పింగ్ వ్యయం తగ్గింపు, కెనడా హెవీ ఆయిల్ సరఫరా లభ్యత పెంపు వంటి వాణిజ్య విస్తరణ సవాళ్ల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను ఉభయపక్షాలు రూపొందిస్తాయి. భారత్కు కూడా ఇది లాభదాయకం. ముఖ్యంగా కీలక ఖనిజాలు, లిథియం, కోబాల్ట్ వంటి వనరుల విషయంలో కెనడా విశ్వసనీయ భాగస్వామిగా ఉండటం ద్వారా శుద్ధ ఇంధన మార్పిడి దిశగా భారత ప్రయాణానికి ఇది బలమిస్తుంది. బలమైన భారత్ కెనడా భాగస్వామ్యం ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ సమర్థత, ఉమ్మడి శ్రేయస్సుకు సానుకూలంగా దోహదపడుతుందని, మరింత సమ్మిళితమైన, స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. కెనడా, భారత్ దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం K సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.